ఆరోగ్యానికి హానికరం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, ప్లీజ్ సిట్. ముఖ్యంగా అమ్మా మీ కాదు, మిస్ స్నేహ అమ్మా, కంగ్రాట్స్. మీకు ఇంక్రిమెంట్తో పాటు జాబ్ ప్రమోషన్ ఉంది, ప్లీజ్ తీసుకోండి. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అమ్మా. సార్, నేను కదా సీనియర్ని. ఈ ఇయర్ ఇంక్రిమెంట్ అయినా ప్రమోషన్ అయినా నాకు రావాలి, కానీ తనకెలా ఇస్తారు? సీనియర్ జూనియర్ అంటూ ఉండదమ్మా. ఇంక్రిమెంట్ అయినా ప్రమోషన్ అయినా వర్క్ ఎవరు బాగా చేస్తారో అది కంపెనీ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే కంపెనీని స్నేహ ఒకటే డెవలప్మెంట్ చేసిందా సార్? మేమేం చేయలేదా? అలా నేను అనలేదే. అంటే దానికి అర్థం అదే కదా సార్. ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు తనకే ఇచ్చారు, మాకేమి ఇచ్చారు? సారు అలా అనలేదు కదా పుష్ప. నువ్వు ఆగు, నాకు తెలుసు. అసలు ఏంటమ్మా మీ ప్రాబ్లం? ప్రతి సంవత్సరం ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ ఇస్తారమ్మా. అలా మీరు చేయండి, మీకు దొరుకుద్ది. ఎక్కడ సార్? మాకు ఇవ్వలేదు కదా, మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అవును సార్, ఉన్నదే మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి అయితే ఎర్రగా బుర్రగా ఉందని మీకు నచ్చినట్లుగా ఇచ్చేశారు. హే, అసలు తెలిసే మాట్లాడుతున్నావా? లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చింది? నీకే కదా. నువ్వు బాగా చేసావు, ఆ అకాడమిక్ ఇయర్ నీకు ఇచ్చారు. ఈసారి ఈ అమ్మాయి బాగా చేసింది, అందుకని ఈ అమ్మాయికి ఇచ్చారు. దాంట్లో తప్పేంటి? పక్కవారి మీద కన్నా వర్క్ మీద దృష్టి పెడితే మంచిది పుష్ప. అవును సార్, తప్పే సార్. కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు సార్. సార్, ఈసారికి ఈ ఇంక్రిమెంట్ ప్రమోషన్ పుష్పకే ఇచ్చేసేయండి సార్. నాకు అక్కర్లేదులే. అలా కాదమ్మా, ఈ ఇంక్రిమెంట్ ప్రమోషన్లు మా చేతిలో ఉండవు. ఇది పై హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది. సో దీనికి మీరే అర్హత సాధించారు. అలా కాదు సార్, ఈసారికి మీరు ఎలాగైనా పుష్పకి ప్రమోషన్ ఇప్పించండి సార్. మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది సార్. అలా అవ్వదు స్నేహ, ఇవన్నీ మన చేతిలో ఉండవు. ఇవి పైనుంచి వచ్చే ఆర్డర్స్. ఎవరు బాగా చేస్తున్నారో చేయట్లేదో రిపోర్ట్ పంపించేది మా బాస్గా మీరే కదా సార్. అవునమ్మా, ఎగ్జాక్ట్లీ. మీరు చేసే ఏదైతే పనితనం ఉందో ఆ వర్క్ రిజల్ట్నే మేము పై వరకు పంపిస్తాం. కానీ మీకు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇచ్చేది వాళ్ళేనమ్మా. సరేనమ్మా, ఒక పని చేద్దాం. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. ఎందేదో గొడవ జరుగుతున్నట్టుంది. నువ్వు వెళ్ళి అదేదో కనుక్కొని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. సరే సార్, ఇప్పుడే వెళ్ళి కనుక్కొని వస్తాను. ఆ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు నాకు ఇప్పిస్తారా? వై నాట్, తప్పకుండా వెళ్ళరా. సరే సార్. సార్, కిందేదో గొడవ జరుగుతుంది సార్. అవునా? ఎవరెవరికమ్మా? సార్, అది ఇప్పుడే వెళ్ళి కనుక్కొని వస్తాను సార్. సార్ కనుక్కున్నావమ్మా? సార్, అది ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు సార్. ఎందుకు కొట్టుకుంటున్నారమ్మా వాళ్ళిద్దరు? అసలు ఏంటి మ్యాటరు? సార్ తెలియదు సార్. ఉండండి, మళ్ళీ వెళ్ళి కనుక్కొని వస్తాను. సార్ 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 కనుక్కున్నాను సార్. అదేదో యాక్సిడెంట్ అండి సార్, కొట్టుకుంటున్నారు. అవునా? సరే అమ్మా, బాగా అలిసిపోయినట్టున్నావు. ఈ వాటర్ తాగి కూర్చో. థ్యాంక్ యూ సార్. అమ్మా స్నేహ, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి కనుక్కొని రండి. అలాగే సార్. చెప్పండమ్మా. సార్, కింద కారు బైక్ కి యాక్సిడెంట్ అయింది సార్. వాళ్ళిద్దరు కొట్టుకుండగా చుట్టూ అందరూ గ్యాదర్ అయ్యారు సార్. ఎవరికి ఏమీ కాలేదు సార్. ఇద్దరు పోలీసులు వచ్చి గ్రౌండ్ క్లియర్ చేశారు సార్. అంతా క్లియర్ సార్, ఏమీ ప్రాబ్లం లేదు సార్. వెరీ గుడ్ అమ్మా, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. ప్లీజ్ సిట్. అమ్మా పుష్ప, చెప్పండి సార్. ఇప్పుడు అర్థమైందా ఆ అమ్మాయికి ఇంక్రిమెంట్ ప్రమోషన్ ఎందుకు వచ్చిందో? నీకు ఒక పని అప్ చెప్తే 1కి 4 సార్లు తిరిగారు. అదే పని ఆ అమ్మాయికి ఇస్తే ఒకేసారి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మన కంపెనీకి కావాల్సింది ఎంత కష్టపడుతున్నాం అన్నది కాదు, స్మార్ట్ వర్క్ కావాలి.
ఒక్కసారి చేసినా పనితనంలో ఫలితం ఉండాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఈసారి నుంచి అలాగే చేస్తాను. అందుకే మీ పనితనం మీద ఇంక్రిమెంట్ ప్రమోషన్ ఉంటాయమ్మా. ఏం పని చేసినా హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. కంగ్రాట్స్ స్నేహ. సమాజంలో చాలా మంది మేము చాలా కష్టపడిపోయామని తెగ ఫీల్ అయిపోతుంటారు. మంచి ఫలితాలు రావాలంటే కష్టం ఒకటే కాదు, స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్.